ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనమునై ఉన్నది. ఈ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను అని మనం చూడగలం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అయితే దేవుడు ఈ వాగ్దానమును గిద్యోనుకు ఎక్కడ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చిన వాగ్దానమునై ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే గిద్యోనుకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మరి గిద్యోను మరి ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు గిద్యోనికి ఈ వాగ్దానమును ఇచ్చినాడో మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడే ఈ వాగ్దానాన్ని గిద్యోనికి ఇచ్చిన వాగ్దానమునై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11, 12లో ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ విధముగా కొన్ని విషయాలు వ్రాయబడి ఉండటం మనం చూస్తుంటాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే చదవబడినటువంటి ఈ వాక్య వచనాల వివరణ ఇంకొంత మీకు అర్థమవడానికి మరి వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒఫ్రా గిద్యోను యొక్క జన్మస్థలం. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11, 24 వచనాల్లో, 8వ అధ్యాయం 26, 32 వచనాల ద్వారా, 9వ అధ్యాయం 5 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఇది మనసే గోత్ర భూమిలో ఉన్నది. ఏది అంటే ఒఫ్రా అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనములో మనకు కనబడుచున్నటువంటి యోవాషు గిద్యోను తండ్రి అయ్యున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు గొప్ప స్థితిమంతుడు అయ్యున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు గిద్యోనికి మామూలు మనిషిగా ప్రత్యక్షమయ్యాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చున్నది ప్రియా దేవుని బిడ్డలారా మనిషి రూపంలో ఉన్నటువంటి యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి యొక్క న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో దేవుడు మనిషి రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోనికి తన ప్రత్యక్షతను ఇవ్వడమే కాకుండా దూతగా కూడా కనబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దూతగా కనబడింది కూడా యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే మనిషిగాను దూతగాను గిద్యోనునకు తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు అని తెలియజేయటకు ప్రధాన కారణములు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14లో అంతటా యెహోవా అతని తట్టు తిరిగి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు యెహోవా అయిననేమి అని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16లో మరి చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22లో గిద్యోను యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తినను, అప్పుడు యెహోవా ఈ వాగ్దానమును ఇచ్చుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి యెహోవా అతని తట్టు తిరిగి మాట్లాడుటను మనం చూస్తూ ఉంటాం. యెహోవా ఏమంటాడంటే అయిననేమి అన్నట్లు కూడా మరి అందుకు యెహోవా అయిననేమి అన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి గిద్యోను అంటాడు యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తినను. ప్రియా దేవుని బిడ్డలారా, గిద్యోను మరి యెహోవాను దూతగా ఇక్కడ ఆయన మరి ప్రస్తావిస్తున్నాడు, సంబోధిస్తూ
ఉన్నాడు. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గిద్యోనుతో మాట్లాడినది యెహోవా దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన మనుష్య రూపంలో, దూత రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి తన ప్రత్యక్షతను గిద్యోనికి అనుగ్రహించినట్లు మనం చూస్తుంటాం. అలాగా అనుగ్రహిస్తూనే ఈ వాగ్దానమును గిద్యోనికి దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక ఈ వాగ్దానము గిద్యోనుకు ఇచ్చిన మనిషిగాను, దూతగాను, తన ప్రత్యక్షతను అనుగ్రహించిన యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. చాలామంది వాగ్దానాల గురించి చెప్తూ ఉంటారు, కానీ ఆ వాగ్దానానికి సంబంధించిన వాక్య వివరణ వారు తెలియపరచరు, సందర్భాన్ని తెలియపరచరు. అసలు అక్కడ ఏం జరిగిందనేది వివరించకుండానే దేవుని వాగ్దానాలను ఆశీర్వాదాల రూపాల్లో చెప్పడం, కొంతమంది అదొక పనిగా, అదొక పరిచర్యగా వాగ్దాన పరిచర్యను పెట్టుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానాన్ని చెప్పేటప్పుడు దాని సందర్భం అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయాలను కూడా వివరించి చెప్పుట ద్వారా మనకి వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క వాగ్దాన వివరణ, దానిలో ఉన్న ఆశీర్వాదం మనకి తెలియపరచబడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు గిద్యోనుతో ఈ విధంగా అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నీకు సమాధానము అనుటను మనం చూడగలం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయబోచున్నాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు గిద్యోనుతో అంటాడు, నీవు మిద్యానీయులతో యుద్ధం చేయాలి, మిద్యానీయుల చేతిలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలును విడిపించాలి, రక్షించాలి అని దేవుడు గిద్యోనుతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయబోతున్నాడు. మిద్యానీయులతోనే కాదు, మిద్యానీయులతో సంధి చేసుకున్నటువంటి మరికొంతమంది రాజులు, వారి సైన్యాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ఇప్పుడు వారితో యుద్ధం చేయడం అంటే అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు యుద్ధాన్ని దేవుడు చేయమంటున్నాడు. ఎవరితో అంటే ఆ ఒక మిద్యానీయులతోని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మిద్యానీయులతో యుద్ధం చేయబోచున్నాడు గనుక తనకు సమాధానం కావాలి. ఎవరికి? గిద్యోనికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అనేకమైనటువంటి ఆందోళనలతో కూడిన ఆలోచనలు ప్రియా దేవుని బిడ్డలారా అతన్ని ఏం చేస్తూ ఉంటాయంటే కలవరపరుస్తూ ఉంటూ ఉంటాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి గనుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీకు సమాధానమని గిద్యోనుతో అనుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఇప్పుడు గిద్యోను మానసికంగా ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధపడాలి. మానసికంగా మరి ప్రశాంత వాతావరణం ఉంటేనే తప్ప మరి శత్రువులను ఎలా ఓడించాలో, జయించాలో ప్రియా దేవుని బిడ్డలారా మరి సరైనటువంటి నడిపింపు తనకి కలగదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు అంటున్నాడు నీకు సమాధానము అనే మాటను దేవుడు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు భయపడకము అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అనుటను మనం చూస్తూ ఉంటాం. గిద్యోనుతో ఈ మాటను ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మిద్యానీయులతో యుద్ధము చేయడం అంత సులభం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల సైన్యం యొక్క సంఖ్య అతి తక్కువ. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తక్కువ సైన్యముతో విస్తారమైనటువంటి శత్రువులను ఓడించడం ప్రియా దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి ఆ ఒక మిద్యానీయుల సైన్యం మరి మిద్యానీయులతో మరి సంధి చేసుకున్నటువంటి ఇతర రాజుల సైన్యాలను ఓడించడం ప్రియా దేవుని బిడ్డలారా అది అసాధ్యం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గిద్యోనులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది. అదేంటంటే మరి ఓడిపోతానేమో అనేటటువంటి భయం అనేది గిద్యోనులో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భయం అనేది గిద్యోనులో ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు అంటున్నాడు గిద్యోనుతో, ఏమండి నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేదువు అని చెప్పుచు గిద్యోనును ధైర్యపరచుటను మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 6:16 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఈ వాగ్దాన ఈ యొక్క వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా మరొక మాట మనం చూస్తుంటాం. వారితో యుద్ధమును చేయబోవు, నీవు చావవు అని ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోనుతో దేవుడు అనడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే శత్రువుల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి మరణము నీకు సంభవించదు, మరణము కలుగదు అని దేవుడు ఇక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీవే వారిని హతమార్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి నుండి ఇశ్రాయేలీయులను విడిపించదవు, రక్షించదవు అని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా గిద్యోనుని బలపరిచి
మంచి మానసిక ధైర్యాన్ని ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి యుద్ధానికి తను బయలుదేరినట్లు ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోనుని బలపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీకిచ్చు ఆశీర్వాదపు మాటలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా విజయమునకు ముందు ఆందోళనతో కూడినటువంటి ఆలోచనలు మనల్ని కలవరపరుచుచూ ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మీతో ఏమని అంటున్నాడంటే, ఆయన నా సమాధానము మీతో ఉంటుంది గనుక ఆయన సమాధానము మనతో ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా మనం నమ్ముతూ కలవరపరచు ఆలోచనలకు చోటీయక దేవుడు మనకి ఇవ్వబోయేటటువంటి విజయమును పొందుకున్నట్టుకు ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుకి సాగిపోయే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. అంటే మనుషుల ద్వారా కలుగని విజయమును లేక జయమును నేను ఇస్తానని దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు మనుషుల ద్వారా మనకి కలుగని సమాధానమును, మనుషుల ద్వారా మనకి కలగని ధైర్యమును ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మనకిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరణము నీ జోలికి రాకుండా అది నీ చేతిలో ఓడిపోవునట్లు పారిపోవునట్లు ప్రియా దేవుని బిడ్డలారా భయపడునట్లు చేస్తానని ఉదయకాల సమయంలో ప్రభువు ఈ వాగ్దానము ద్వారా మనతో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాలను మరి ఆయన కోరే ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా మనం పొందుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోను జీవితంలో దేవుడు గిద్యోనికి ఈ వాగ్దానమునిచ్చి ఈ వాగ్దానమును నెరవేర్చి మరి ఇశ్రాయేలీయులకు మరి శత్రువులుగా ఉన్నటువంటి మిద్యానీయులపై దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మిద్యానీయులతో సంధి చేసుకున్నటువంటి మరి వారితో కలిసి యుద్ధానికి వచ్చిన వారందరూ ఆ శత్రువు రాజులపై దేవుడు జయాన్ని ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు నెమ్మదికరమైనటువంటి పరిస్థితులను ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఇచ్చినట్లు, నెమ్మదిని సమాధానమును వారి మధ్య కలుగు చేసినట్లు, శత్రు భయము లేని అద్భుతమైనటువంటి పరిస్థితులను కలుగు చేసిన దేవునిగా మరి మన దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా గనుక దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో సమస్త దీవెనలు మనం పొందుకుందాం. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రభువా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ ధ్యానాల ద్వారా ఎన్నెన్నో విషయాల ద్వారా మా విశ్వాసాన్ని బలపరుస్తూ దేవా ఇగో నీలో మా విశ్వాస ఈ ప్రయాణాన్ని ప్రభువా ఇగోనైనా నమ్మకంగా కొనసాగించినట్లు ప్రభువా ఇగోనైనా మరి ఆయా రకాల పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పుడు వాటిలో నీ వాగ్దాన సంబంధమైన ఆదరణ ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడా మా విశ్వాస ఈ ప్రయాణములో మా నిరీక్షణ ఈ ప్రయాణములో ప్రభువా ఇగోనైనా ఈ ఆదరణ సంబంధించినటువంటి మాటల ద్వారా బలపరుస్తూ అయ్యా నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలను మా ప్రియులు మీరు దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత మా ప్రియులకు అనుగ్రహించి ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన వారికి మీరు అనుగ్రహించి ఈ దినం వారు తలపెట్టే కార్యాలను సఫలపరచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభించినటువంటి ప్రియులకు తోడు నడిపించి కాపాడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు యొక్క సమాధానము మీకు మీ కుటుంబాలకు మెండుగా నిండుగా సమృద్ధిగా ఉండునుగాక. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. ఆమీన్, ఆమీన్.